హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ దేవరా యాక్టెడ్ బై జూనియర్ ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారు అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా దేవరా ట్రైలర్ గురించి చెప్పాలంటే ఏముందా ఆ ట్రైలర్. లిటరల్లీ ట్రైలర్ కట్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ దాంట్లో కొన్ని పాయింట్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశారు. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మాత్రం ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా. మధ్యలో ఆ లవ్ ట్రాక్ దగ్గర కొంచెం నార్మల్గా ఉంటుంది, మనకు తెలిసిందే కదా, అది కూడా కొన్ని సెకండ్లే. బట్ ట్రైలర్ మొత్తం కూడా ఒక ఎక్సైట్మెంట్, ఒక యాంగ్జైటీ, గూస్ బంప్స్ ఇలాగే ఉంది మొత్తం ట్రైలర్ అంతా కూడా. అసలు ఏమన్నా ఉందా ట్రైలర్ అయితే మాత్రం. నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఉంది సినిమాలో అయితే. అది క్లియర్ కట్గా కనబడిపోతుంది. ట్రైలర్ అయితే మాత్రం అలా ఇలా లేదు, చాలా ఎలిమెంట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. సో ఒకటొకటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ అయితే మాత్రం విజువల్స్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా చెప్తున్నా, విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి. అసలు అసలు ఆ క్వాలిటీ చూస్తూ ఉంటే అసలు వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంది. సో బేసిక్గా ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ గారు కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ ఇది హాలీవుడ్ లెవెల్ మూవీ అని చెబుతూ ఉంటే, శ్రీకాంత్ గారు కానీ చెబుతూ ఉంటే సరే చూద్దాం అనుకునేవాడిని. బట్ ట్రైలర్ చూస్తుంటే ద డామ్ గుడ్ విజువల్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. నిజంగా విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు టూ కూడా అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి మనకి క్లారిటీ అయితే ఇచ్చేశారు ఎన్టీఆర్ గారివి. రెండు లుక్స్కి రీజన్ తండ్రి కొడుకు, అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు కూడా తండ్రి కొడుకు. అదైతే మనకి క్లారిటీ అయితే వచ్చేసింది ట్రైలర్లోని. సో వీళ్ళ మధ్య వార్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ బేసిక్గా ఇప్పటి వరకు అందరూ ఏమనుకునేవారు, దేవరా మేబీ ఫాదర్ చనిపోయినట్టయితే కొడుకు రివెంజ్ అన్నట్టుగా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కదా. అలా కాకుండా సముద్రంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండడం, అంటే ఏదన్నా తప్పు చేద్దామని సముద్రంలోకి అడుగు పెడితే వాళ్ళని చంపడం. బా అసలు ఆ కాన్సెప్ట్ ఏంది అసలు, నెక్స్ట్ లెవెల్ థాట్ తెలుసా అసలు. అంటే బేసిక్గా అంటే సినిమాని నడపడానికి ఎంత స్టఫ్ కావాలో అంత స్టఫ్ క్రియేట్ చేసుకోగలిగే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అది. సో అది నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేసుకున్నారు, నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నారు. అసలు నిజంగా ఆ రెండు కత్తులు ఇట్లా చేత్తో పట్టుకుంటే ఆ కత్తులు రెండు ఎర్రగా నిప్పుల కొలిమిలో కాల్చి, అంటే ఆల్రెడీ అక్కడ మంటలు ఉన్నాయి కదా, సో ఆ మంటల్లో కాలి వచ్చిన ఆ కత్తుల్ని పట్టుకొని వెనక నుంచి చూస్తుంటే అది అరాచకం అని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్లో ఆ తిమింగలం షాటు, ఏందయ్యా ఆ షాట్. నేను బేసిక్గా నేను ఒక వీడియో చేసా ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి. ఎన్టీఆర్ గారిది ఆ హాఫ్ మూన్ని ఫుల్ మూన్ చేసే బ్లడ్తో చేసే ఆ షాట్ ఉంది కదా, అలాంటి ఒక షాట్ పడితే బాగుంటుంది అనుకుంటే 2 షాట్లు పడ్డాయి. ఆ లెవెల్ ఆఫ్ షాట్స్. ఒకటేమో ఆ 2 కత్తులు పట్టుకొని కత్తులు 2 ఎర్రగా కనిపిస్తున్న షాటు, లాస్ట్ అండ్ ఫైనల్ షాట్ ఆ తిమింగలం షాట్. అది షార్క్, యాక్చువల్గా తిమింగలం కాదు, షార్క్ షాట్ అది. అది ఏంది ఆ ప్లానింగ్ ఏంది, అసలు ఆ థాట్ ఏంది, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. డెఫినెట్గా చెప్తున్నా, థియేటర్లో పూనకాలే. నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ కమర్షియల్ సినిమా అవుతుంది అనే ఫీలింగ్ చాలా గట్టిగా కొడుతుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఇంకా సాంగ్స్ ఎలాగో ఆబ్వియస్లీ చాలా అంటే చాలా బాగా హిట్ అయ్యాయి. సో డెఫినెట్గా సాంగ్స్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ బీజిఎం కూడా బాగుంది ట్రైలర్లో. అంటే బీజిఎం మరీ ఎక్కువ డామినెంట్గా లేదు. సో మనకు కావాల్సింది అదే. బేసిక్గా ఫైర్ సాంగ్ మనం విన్నప్పుడు వెనక మ్యూజిక్ డామినెంట్గా ఉందనే ఫీడ్బ్యాక్ వచ్చింది కదా, సో దాన్ని తీసుకున్నట్టున్నారు. ట్రైలర్లో మ్యూజిక్ సెటిల్డ్గా ఇచ్చారు. సో ఎంత కావాలో అంతే ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని చోట్ల కొన్ని బిట్స్ ఆఫ్ మ్యూజిక్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. అండ్ ట్రైలర్కి ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చారు. అది 2 కూడా అని చెప్పొచ్చు. సో నా గెస్ అయితే మాత్రం అనిరుద్ధ్ మ్యూజిక్ థియేటర్లో బ్లాస్టే. ఇంకా అందులో నో డౌట్ అనే ఫీలింగ్ చాలా అంటే చాలా గట్టిగా కొడుతుంది. సో అదనమాట సిచ్యువేషన్. అండ్ ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే భయం, అంటే హీరోకి భయం అనేది ఉండడం, అండ్ ఆ భయం నుంచి బయటికి రావడానికి ఉండే సిచ్యువేషన్స్, తన తండ్రి గురించి తెలుసుకోవాలనుకోవడం, ఏదో పని మీద వెళ్ళాడు అని అప్పటి వరకు హీరోకి చెప్పడం, బట్ మొండితనంతో వెళ్ళిపోవడం, రాకూడదు అని కూర్చొని అక్కడ ఫిక్స్ అయ్యి ఉండిపోవడం, అండ్ తన కోసం వెతుకులాట, అండ్ మరొక పక్క తనని చంపడానికి చేసే ప్రయత్నాలు,
అండర్ వాటర్ సీక్వెన్స్ అది నిజంగా బ్లాస్ట్ ఉండబోతుంది అనిపిస్తోంది. అండ్ సముద్రంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్లు అరాచకం ఉండబోతున్నాయి అనిపిస్తోంది. అండ్ ఆ విజువల్స్ అయితే మాత్రం అసలు టూ కూడా అంటే ఆ టూ కూడా ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు క్లియర్గా. సో ఆ పరంగా అనిపిస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ట్రైలర్లో నచ్చినవి చెప్పడానికి. సో చాలా బాగుందబ్బా. ఎస్పెషల్లీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారి లుక్స్ మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే హిందీ ఆడియన్స్కి కూడా చాలా బాగా కనెక్టివిటీ ఇవ్వడానికి తగ్గట్టుగా ప్లాన్ చేశారనిపిస్తోంది. సో ఇది డెఫినెట్గా హిందీ సైడ్ కూడా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ డెఫినెట్గా వాళ్ళు బాగా కనెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో వాళ్ళు చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ అవర్ కమర్షియల్ సినిమా అవుతుంది ఖచ్చితంగా. ఈవెన్ జవాన్, పఠాన్ ఇవన్నీ కూడా చాలా బాగా కలెక్షన్స్ కొట్టినప్పటికీ కూడా కొంతవరకు వాళ్ళకి అవి రెగ్యులర్ టెంప్లెట్లో చూసిన ఫీల్ వస్తూ ఉంటుంది. బట్ ఈ సినిమా అలా కాదు, ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండే ఛాన్స్ అయితే ఉందనే ఫీల్ అయితే వస్తోంది. ఆ సముద్రంలో జరిగే అన్యాయాలు అండ్ సైఫ్ అలీ ఖాన్ గారి ఒక లుక్ వర్సెస్ దేవర వీళ్ళ మధ్య ఫైట్ సీక్వెన్స్ అది కూడా అరాచకం ఉండబోతుంది అనిపిస్తోంది. సో ఎన్నో సీన్లు గుర్తొస్తున్నాయి. అంటే ఈ సినిమాలో డెఫినెట్గా కనీసం ఒక 5 నుంచి 6 సీన్లు అరాచకం, అంటే సీన్స్ కాదు సీక్వెన్స్లు అరాచకం ఉండబోతున్నాయి అనిపిస్తోంది నాకైతే మాత్రం. చెప్పలేమబ్బా. అంటే ట్రైలర్ ఎంత ఎక్స్ట్రాడినరీగా అనిపించిందో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కష్టంగా ఉంది. డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంది. అసలు 2 కూడా అని చెప్పొచ్చు. ఇంకా అంతకు మించి ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. సో పార్ట్ 1లో ఇదంతా వస్తోంది మనకి. మరి పార్ట్ 2లో ఏం చేస్తారు? మేబీ 2 కత్తులు ఇట్లా పట్టుకొని ఉన్న షాట్ మేబీ క్లైమాక్స్లో రావచ్చేమో, క్లిఫ్ హ్యాంగర్ లాగా దాన్ని వదులుతారేమో మనకు అక్కడ, మైట్ బి చెప్పలేము. అండ్ ఇంకొకటి దీంట్లో బాబీ డియోల్ గారు కూడా చేరారు కదా. పార్ట్ 2కి బాబీ డియోల్ గారు వస్తారు. సో బాబీ డియోల్ గారు క్లైమాక్స్లో ఉంటారు. సో లైక్ విక్రమ్లో సూర్య గారు ఉన్నట్టు. సో అలా ఉంటుంది కాబట్టి మరి ఆయనని ఎలా చూపిస్తారు ఆ కొద్దిసేపట్లో, ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఇస్తారు ఆయనకి, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఆయన ఎట్లా చూపిస్తున్నారో ఏమో మనకేం తెలుసు. ఆ కత్తులు పట్టుకున్నది ఆయనేనేమో, హూనోస్. అంటే మైట్ బి ఆ టైంలో అక్కడ ఫైట్ ఏదైనా జరిగి అట్లా కత్తులు పట్టుకొని ఆయనే కనబడొచ్చేమో, మనకి చెప్పలేం. ఏమోలేండి, ఇది ఏదో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నానని నాకే అనిపిస్తుంది. బట్ ఏమో ఇట్లా కూడా జరగచ్చేమో అనిపిస్తోంది సంహవ్. అండ్ అట్లా ఆయన ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆయనతో వర ఫైట్ చేయాల్సి వస్తే ఎట్లా ఉంటుంది, అది మేబీ పార్ట్ 2 ఏంటనేది చూడాల్సి ఉంటుంది. అండ్ చనిపోయినట్టుగా నమ్మించి మళ్ళీ దేవరా తిరిగి రావడం, ఇవన్నీ పార్ట్ 2లో ఉండొచ్చు అనే ఫీల్ వస్తుంది. సో లెట్స్ సీ. ఇదైతే 2 పార్ట్ల సినిమా తెలిసిపోతుంది. డెఫినెట్గా ఎన్టీఆర్ గారు చెప్పినట్టు, అంటే ఒకసారి చెప్పారు ఒక ఈవెంట్లో, కాల్ ఎగరేసుకుని వెళ్ళేలాగా ఫ్యాన్స్ అందరూ కూడా ఉండబోతుంది ఈ సినిమా అని చెప్పి. సో డెఫినెట్గా అలాగే ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే. ట్రైలర్ 2 కూడా అని చెప్పొచ్చు. అంటే ఆ కాన్సెప్ట్ని సినిమా లాగా ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే నాకు నెక్స్ట్ లెవెల్ స్టోరీ కనబడ్డది, నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ కనబడ్డది, నెక్స్ట్ లెవెల్ సీన్స్ కనబడ్డాయి నాకు. సో అందుకు నాకు ట్రైలర్ 2 కూడా అనిపించింది నాకైతే. అండ్ ఆబ్వియస్లీ అనిరుద్ మ్యూజిక్ కోసం చెప్పాల్సిన పని లేదు. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి గారి మిత్ని ఈ సినిమాతో బ్రేక్ చేస్తారు అని అయితే గట్టిగా అనిపిస్తుంది. సో నాకైతే ట్రైలర్ చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదన్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.